ఎప్పుడన్నా మీకు ఈ మాటలు వస్తున్నాయా? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ప్రేయింగ్? ఐ ప్రేడ్ ఎనఫ్, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఏం జరగట్లే, ఇంత ప్రార్థన చేసా ఏం కలగట్లే, ఏ ప్రార్థన చేస్తానన్నా దేవుడు జవాబు అవ్వట్లే. దేవుడు అంటాడు విసిగిపోవద్దు, ప్రార్థన చేస్తూనే ఉండు. నాట్ లూజ్ హార్ట్, హృదయాన్ని కోల్పోకూడదంట, అలసిపోకూడదంట, వేసారిపోకూడదంట. ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే దేవుడు కార్యం జరిగిస్తాడు, కార్యము జరిగించాలి. ప్రే విత్ ఫెయిత్, విశ్వాసముతో ప్రార్థన చేయండి అనేది యేసు ప్రభు చూపిస్తూ, ఈరోజు ఎంతమంది నిజంగా మీరు దేవుని దగ్గర ఆగక అలియక వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? ఇట్ కుడ్ బి ఫర్ యువర్ సిక్నెస్, ఇట్ కుడ్ బి ఫర్ యువర్ డిసేబిలిటీస్, ఇట్ కుడ్ బి యువర్ ఫినాన్సెస్, ఇట్ కుడ్ బి యువర్ మెంటల్ టార్చర్, వాట్ ఎవర్. ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాల మెంటల్ టార్చర్లో వేదన పడుతున్నారు. మనుషులతో చెప్పుకోలేని, మనుషులతో చెప్పుకుంటా పరువు పోతుందని బయటికి కక్కలేక, లోపట మెంగలేక ఉన్నారంట. లోపట జస్ట్ టార్చర్డ్ లైఫ్. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. ద రీజన్ యూఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ బికాస్ యు ఆర్ నాట్ బీయింగ్ పర్సువేడింగ్, ఆర్ ఇస్ ఇట్ బికాస్ గాడ్ ఈస్ డిలేయింగ్? దేవుడు ఆలస్యం చేస్తాం కాదు. అక్కడ నువ్వు దివారాత్రులను అడగలేదు కాబట్టి ఆయన త్వరగా చేయలే. నువ్వు దివారాత్రులను అడిగితే ఆయన త్వరగా చేస్తాడంట. ఇఫ్ యు ఆర్ పర్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, గాడ్ ఈస్ సేయింగ్ నీకు త్వరగా జవాబు వస్తుంది.